హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రీ కన్సెప్షన్ కేర్ ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కోసం హెల్దీ ఎగ్, హెల్దీ స్పర్మ్ ఉండాల్సి ఉంటుంది. సో వెన్ ఎవర్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ బాగుంటుందో అప్పుడే హెల్దీ ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. హెల్దీ ఎగ్ ఆర్ హెల్దీ స్పర్మ్ కోసం ఎటువంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం కపుల్కి ఇరువురు ఎవరికైనా మేల్కైనా ఫిమేల్కైనా ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే అవి ప్రెగ్నెన్సీ ముందు ఎలా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పుట్ టుగెదర్ మనం ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ కేర్ అంటాం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనలో చాలా మందికి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ గురించి సరిగా అవగాహన లేదు. ముఖ్య కారణం మనము ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాకుండా ప్రెగ్నెన్సీకి ఒక 2 to 3 months బిఫోర్ గానీ కపుల్ ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉండడం వల్ల ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్సే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా జర్నీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అని హెల్తీగా ఉండి మెడికల్ కాంప్లికేషన్స్ టు ద మదర్ కూడా కొన్ని అవాయిడ్ చేయడం వల్ల అవుట్కమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే హెల్తీ బేబీకి మదర్ జన్మనివ్వచ్చు. ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ అనేది ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్కే కాకుండా మేల్ పార్ట్నర్ కూడా పాటించాల్సి ఉంటుంది. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ ఒక అంశాలు ఏంటి అంటే, ఫస్ట్గా చూసుకుంటే ఫీమేల్ పార్ట్నర్. సో ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ షుడ్ బి బిట్వీన్ 20 to 30 years. సో లెస్ దెన్ 20 yearsతో కనుక మహిళ ప్రెగ్నెంట్ అయినట్టయితే దీన్ని మనము టీనేజ్ ప్రెగ్నెన్సీ అనడం జరుగుతుంది. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ అబార్షన్స్తో పాటు ప్రీ టర్మ్ డెలివరీ, అబార్షన్స్ అంటే తరచూ అబార్షన్స్ అవ్వడంతో పాటు ప్రీ టర్మ్ డెలివరీ అంటే నెలలకి నిండక ముందే డెలివరీ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బేబీకి గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల, బేబీ గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల చోటు చేసుకుంటుంది. అలాగే అనీమియా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్, మహిళకి ఏజ్ మోర్ దెన్ 30-35 years ఉండడం వల్ల సో లోపల బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి రిలేటెడ్ మెంటలీ రిటార్డెడ్ బేబీస్ కాకుండా అలాగే రిస్క్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ టు ద మదర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, బీపీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఇలాంటివి కూడా మనము ఏజ్ మోర్ దెన్ 30-35 years ఉన్న మదర్స్కి యూజువల్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బిఎంఐ. సో బిఎంఐ అనే బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్ బట్టి మన వెయిట్ ఎంత ఉండాలి అనేది ఈ బిఎంఐ ద్వారా తెలుస్తుంది. సో బిఎంఐ షుడ్ ఆల్వేస్ బీ బిట్వీన్ 18 to 24. సో ప్రాపర్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కోసం సో మహిళ అనేది ఈ బిఎంఐలో ఉండాల్సి ఉంటుంది. సో లో బిఎంఐ ఉండడం వల్ల వచ్చే రిస్క్ ఏంటి, అలాగే హై బిఎంఐ వల్ల వచ్చే రిస్క్ ఏంటి. సో లో బిఎంఐ చూసుకుంటే కనుక ప్రీ టర్మ్ డెలివరీస్ అవ్వడము, గ్రోత్ ప్రాబ్లమ్స్ రావడం బేబీకి, రిస్క్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండడము మదర్కి. హై బిఎంఐ చూసుకున్నట్లయితే ఎక్కువ బర్త్ డిఫెక్ట్స్ రావడము, తర్వాత రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉండడము. సిమిలర్లీ డెలివరీ అప్పుడు నొప్పులు అనేవి ప్రొలాంగ్ అవ్వడము, బేబీ హెడ్ అనేది సరిగా బర్త్ ప్యాసేజెస్లో ఫ్రీగా రాకపోవడము, అలాగే మదర్కి పుషింగ్ ఎఫర్ట్స్ అనేవి సరిగా లేకపోవడము. సో ఇవన్నీ హై బిఎంఐ వల్ల చోటు చేసుకుంటాయి. సిజేరియన్ రిస్క్ కూడా వీళ్ళకి ఇంక్రీజ్డ్గా ఉంటుంది. సో బిఎంఐ ఆప్టిమమ్గా ఉంచుకోవాలి అంటే సో డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ ద మెయిన్ స్టే. సో నెక్స్ట్, డైట్ ఎలాంటిది తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎట్లాగా పాటించాలి. సో బోత్ ద కపుల్ మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి వాట్ ఈస్ ద డైట్ టు బి ఫాలోడ్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్, అయోడిన్. సో ఇవన్నీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవన్నీ విటమిన్స్ అండ్ మినరల్స్తో డైట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అవాయిడ్ చేయాల్సినవి ఆల్కహాల్, స్మోకింగ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ అనేది కూడా చేయకూడదు. తర్వాత ఎక్సెస్ టీ అండ్ కాఫీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆప్టిమమ్ బిఎంఐ మెయింటైన్ చేయడం కోసం ఎక్సర్సైజెస్, ఇంప్రూవింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం
చేయడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ సాల్వ్ అవ్వడమే కాకుండా ఎలా సాల్వ్ అవుతాయి, ఫస్ట్ ఎగ్ గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది, రిలీజ్, ఫర్టిలైజేషన్, సో ఈ అన్ని స్టెప్స్ కరెక్ట్ అవుతాయి. అలా కాకుండా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కూడా తగ్గి హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఈ బిఎంఐ మెయింటైన్ చేయడం వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో వస్తాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఎక్సర్సైజెస్ ఏమి చేయాలి అంటే వాకింగ్, మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, యోగా, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో ఎంతసేపు చేయాలి? సో వీక్లో 2.5 hours ఖచ్చితంగా చేయాలి. అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫర్ 5 days ఇన్ అ వీక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. సో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఎలా ఇంపార్టెంట్, ప్రీ కన్సెప్షనలీ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 1 to 2 months నుంచి డైలీ ఒక ట్యాబ్లెట్ చొప్పున ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అవయవ ఫార్మేషన్స్, ఎస్పెషలీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్, న్యూరల్ ట్యూబ్ డెరివేటివ్స్ అంటాం వీటిని. సో ఇవి కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎందుకు ప్రీ కన్సెప్షనల్గా తీసుకోవాలి అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందే ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రీ కన్సెప్షనల్గా 2 months బిఫోర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రతి మహిళ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టన్ మెడికల్ కాంప్లికేషన్స్తో ఉంటారు కపుల్స్, లైక్ డయాబెటీస్ కానివ్వండి, ఆర్ హైపర్ టెన్షన్ కానివ్వండి, ఆర్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్ ఇన్హెరిటెడ్ ఫెమిలియల్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కపుల్స్ ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే బ్లడ్ ప్రెషర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నట్లయితే HbA1c అనే టెస్ట్ చేయించుకొని అది కనుక HbA1c అనేది లెస్ దెన్ 6.5 ఉన్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీకి ప్రొసీడ్ అవ్వచ్చు. అది కాకుండా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నట్లయితే ఆర్ HbA1c మోర్ దెన్ 6.5 ఉన్నట్లయితే ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల బేబీస్కి అవయవాలు అంటే లోపల ఏర్పడే పిండాలకి అవయవాల లోపాలతో పాటుగా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ కూడా అంటే అబార్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకముందే షుగర్స్ అనేవి కంట్రోల్డ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు థైరాయిడ్ హార్మోన్. సో ఐదర్ హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం ఏదన్నా కావచ్చు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉండడం లేదా ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఈ థైరాయిడ్ హార్మోన్స్ అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా చోటు చేసుకుంటారు. నెక్స్ట్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్హెరిట్ అవుతాయి, అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి లేదా గ్రాండ్ పేరెంట్స్ నుంచి, లేదా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మేల్ జనరేషన్స్లో చూస్తూ ఉంటాం. సో అటువంటి కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే జెనెటిక్ కౌన్సిలర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో వాళ్ళు మీ ఫ్యామిలీ చార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూ అనేది చూపించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఉందనేది వాళ్ళు చెప్పగలుగుతారు. దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా బ్లడ్ ప్రెషర్స్, ఎస్పెషలీ హైపర్ టెన్షన్ ఉన్న కపుల్స్, అందులోకి ఫీమేల్ పార్ట్నర్లో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు సో బీపీ అనేది కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో బీపీకి ఇచ్చే మెడిసిన్స్ కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని రకమైనటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు, ఆర్గన్ ఫార్మేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ మెడిసిన్స్ని రివైజ్ చేసుకొని సో ప్రెగ్నెన్సీకి ఏవి సేఫ్ అయితే అవి వాడాల్సి ఉంటుంది. సో బీపీ ఉన్న వాళ్ళే కాదు, సమ్ టైమ్స్ ఫిట్స్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫిట్స్కి కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్ కొన్ని ప్రెగ్నెన్సీలో వాడకూడనివి ఉంటాయి. సో అలా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ రివైజ్ చేయించుకొని ఈ ప్రెగ్నెన్సీలో వాడాల్సినవి మాత్రమే వాడాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు వార్ఫెరిన్ అనే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మెడిసిన్స్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అవి రివైజ్ చేసుకొని ఏవైతే ప్రెగ్నెన్సీ సేఫ్ అవి వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యునైజేషన్. సో ఇమ్యునైజేషన్కి వచ్చేసి రుబెల్లా MMR వ్యాక్సిన్ అంటాం. సో అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఒక 2 months గ్యాప్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత. సో అలా ఫీమేల్ పార్ట్నర్లో దిస్ ఇస్ ద ప్రీ కన్సెప్షనల్ కేర్. అలాగే మేల్ పార్ట్నర్లో చూసుకుంటే
ఈక్వలీ ఇంపార్టెంట్ ప్రీ కన్సెప్షన్ కేర్ అనేది. ఇది ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండేలా కూడా చూస్తుంది. వాట్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేల్ ప్రీ కన్సెప్షనల్ కేర్? సో ముందుగా రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 వచ్చేసి హెల్దీ డయట్ అండ్ ఎక్సర్సైజెస్, మనం ముందు చెప్పుకున్నట్టు. మూడోది వచ్చేసి ఎక్కువ సెల్ ఫోన్ యూసేజ్ అనేది చేయకూడదు. సో అన్నెసెసరీ సెల్ ఫోన్ యూసేజ్ ఆర్ మొబైల్ యూసేజ్ అనేది చేయకూడదు. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఫర్టిలిటీ రెడ్యూసింగ్, అంటే కొన్ని మెడిసిన్స్ ఏవైతే సెక్షువల్ డిజైర్ని ఎస్పెషలీ తగ్గిస్తాయో అవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టీరాయిడ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ ముందే ప్రీ కన్సెప్షనల్ కేర్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడము ఈజీ అవుతుంది, వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్తీగా కంటిన్యూ అయ్యి సో అట్ ది ఎండ్ we get a healthy mother and a healthy baby. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.